మిరాయి మూవీ చూస్తున్నంతసేపు అద్భుతం అని చెప్పొచ్చు. అదిరిపోయింది. విజువల్ వండర్. ఈ బడ్జెట్లో ఇన్ లెవెల్లో తీశారంటే అసలు డైరెక్టర్కి గ్రేట్ అని చెప్పొచ్చు ఈ విషయంలో. అండ్ సినిమాటోగ్రఫీ కెమెరామ్యాన్ కూడా డైరెక్టరే కెమెరామ్యాన్గా మాత్రం అద్దరిపోయేలా తీశాడు. మామూలుగా లేదు. ఈ రెండిట్లో మాత్రం సినిమాను గట్టిగా మెచ్చుకోవచ్చు. ఈ బడ్జెట్లో ఈ అవుట్పుట్లో నిర్మాతకు ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చాడంటే గ్రేట్. అండ్ స్టోరీ విషయానికి వచ్చేసరికి స్టోరీలో ఏం లేదు భయ్య. సినిమా అంతగా లేదు. వాళ్ళు స్టోరీ వీక్గా ఉందని చెప్పే విజువల్ వండర్ని తీసుకొచ్చారని అనిపిస్తుంది. స్టోరీ అంతగా ఇంప్రెస్ చేయదు. సినిమా స్టార్టింగ్ బాగానే అనిపిస్తుంటుంది. అండ్ మనోజ్ క్యారెక్టర్ వచ్చేంతవరకు బాగుంటుంది. ఎక్కడైతే హీరో ఇంట్రడక్షన్ ఉంటుందో అక్కడి నుంచి సినిమా ఇక పడుకోబెట్టింది అనిపిస్తుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో మనోజ్ గారు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఆ ఒక్క సీన్ బాగుంటుంది. అండ్ సినిమా చూస్తున్న స్టార్టింగ్లోనే ఫస్ట్ కార్తికేయ మూవీ గుర్తొస్తుంది. దాని తర్వాత కల్కి గుర్తొస్తుంది. లాస్ట్కి హనుమాన్ మూవీ కూడా గుర్తొస్తుంది. ఈ మూడుని కలిపి రోడ్లో వేసి నూరినట్టు ఉంటుంది. అసలు స్టోరీ ఏం లేదు. విజువల్ వండర్ అనే తప్ప పెద్దగా ఏం లేదు. డైరెక్టర్కి ఒక సినిమాటోగ్రఫీ విషయంలో అండ్ విజువల్ వండర్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కానీ ఇక సినిమా అయితే యావరేజ్. అండ్ యాక్టింగ్ వైజ్ తేజ సర్దా హనుమాన్ సినిమాలో అంత అనిపించలేదు. ఏదో యావరేజ్ అలా. హీరోయిన్కి అయితే స్కోపే లేదు. ఆ క్యారెక్టర్ బదులు ఒక సైడ్ క్యారెక్టర్లా అనిపిస్తుంటుంది. అండ్ వైబ్ ఉంది సాంగ్ పెట్టలేదు. పెట్టింటే మాత్రం సినిమా మైనస్కు అదొక రీజన్ అయ్యి ఉండేది. అండ్ మనోజ్ గారి క్యారెక్టర్ అయితే పీక్స్. చాలా బాగుంది ఆ క్యారెక్టర్ని ఇంకా కొద్దిగా పెంచింటే బాగుండేది అని అనిపించింది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సినిమా ఒపీనియన్ అయితే యావరేజ్. విజువల్ వండర్గా మాత్రం సూపర్. అండ్ మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఒపీనియన్ కింద చెప్పండి. ఆ రివ్యూ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.